వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దక్షిత కేల్ డైరీస్. అందరు ఎలా ఉన్నారండి? చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. సో మొన్న అయితే పార్ట్ 1 జూనే గారు చూసేశారు కదా, మరి ఇదైతే పార్ట్ 2 అనమాట. సో పార్ట్ 2 ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో వెళ్ళి చెక్ చేయండి. సో పార్ట్ 2 కంటిన్యూయేషన్ చూసే వాళ్ళైతే ఈ వ్లాగ్ని అయితే చూసేసేయండి. సో ఇది కూడా ఏంటంటే మొత్తం అంతా కూడా జూలో జరిగిన యానిమల్ షో అనమాట. సో ఇదైతే సేమ్ యానిమల్స్ అన్నీ ఎలా ఉంటాయో లోపల దాంతోపాటు ఒక షో కూడా అరేంజ్ చేశారనమాట, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి. సో ఆ షో అయితే ఇప్పుడు చూసేద్దాము. సో చాలా వెరైటీస్ ఆఫ్ షో అయితే జరుగుతాయండి, ఎందుకంటే అన్ని టైప్స్ ఆఫ్ యానిమల్స్, బర్డ్స్ అవన్నీ కూడా ఇందులో అయితే పార్టిసిపేట్ చేస్తాయట. సో మొన్నమైతే వెయిట్ చేసేసి చూసేద్దాం మరి. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు, చాలా బాగుంటుంది. సో వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేసేయండి. సో ఇప్పుడైతే ఇంట్రడక్షన్ ఇచ్చేస్తున్నారనమాట. చూస్తున్నారు కదా, ఒక సెటప్ అయితే వాటర్ లాగా ముందు ఉంది, స్విమ్మింగ్ పూల్ లాగా. నెక్స్ట్ అయితే ఇంకా ఇక్కడ నుంచి కొంచెం యాక్టివిటీస్ చేయడానికి ఒక ప్లేస్, అలాగే క్రౌడ్ మొత్తం కూర్చో ఉన్నారు. సో ఇప్పుడైతే వెల్కమ్ చేసేస్తున్నారు. 2 బర్డ్స్ పట్టుకొని ఇద్దరైతే వచ్చేస్తున్నారు అనమాట. సో ఒకటి ఫస్ట్ వస్తుంది కదా, అదైతే మొరాకో. నెక్స్ట్ వైట్ కలర్ వస్తుంది కదా, అదైతే రాకీ అట. దానికైతే 2 పేర్లు కూడా పెట్టారు. సో ఇప్పుడైతే ఫస్ట్ షో అయితే స్టార్ట్ అయిపోతుంది, అదే మకావ్ షో అనమాట. సో ఇవైతే ప్యారెట్లో వన్ ఆఫ్ ద బ్రీడ్ అనమాట మకావ్స్ అంటే. సో ఇవి చూస్తున్నారు కదా, వాటిని పేరు పెట్టేసి హ్యాపీగా వాటిని విష్ చేయమన్నట్టు, హాయ్ చెప్పమన్నట్టు గ్రీట్ చేయమంటారు ఆడియన్స్ అందరినీ. సో టీమ్ ఏ, టీమ్ బి అలాగా ఆడియన్స్ని కూడా డివైడ్ చేస్తారనమాట. హూ విల్ సపోర్ట్ ద మొరాకో అని చెప్పేసి వాళ్ళు టీమ్ ఏ, టీమ్ బి వచ్చేసి హూ విల్ సపోర్ట్ రాకీ అన్నట్టు, రాకీని ఎవరు సపోర్ట్ చేస్తారో వాళ్ళని టీమ్ బి అని పెట్టారనమాట. ఎందుకంటే వాటిది రెండింటి మధ్య ఇప్పుడు పోటీ జరగబోతుంది. సో ఆడియన్స్ చూసే వాళ్ళకు కూడా చాలా ఫన్ అండ్ ఎగ్జైటెడ్గా ఉండడానికి ఇలాగైతే డివైడ్ చేశారు. చూస్తున్నారు కదా, మొత్తం అంతా ఫస్ట్ అయితే వాటికి 2 దిమ్మెల్లాగా పెట్టేసి ఫీడ్ ఏదో చేస్తున్నారనమాట. చక్కగా అవి తింటున్నాయి. సో గేమ్ వాటికి ఏజ్ చెప్తే మీరు ఆశ్చర్యపోతారండి. ఈ మొరాకోది అయితే 40 years అంట లైఫ్. ఇప్పటికి 40 సంవత్సరాలు పెద్దది. ఇదైతే వైట్ కలర్లో ఉంది కదా, దానికైతే 30 years అంటే అక్షరాల 30 సంవత్సరాలట. సో టోటల్ లైఫ్ స్పాన్ వచ్చేసి 80 years అంటండి. 80 years వరకు బతుకుతాయంట అవి. సో ఎంత బాగున్నాయో చూడండి, అసలు మన వాటి ఏజ్ చూసి నేను ఆశ్చర్యపోయాను అనమాట. సో 40 years నుంచి ఇంకా భలే ఉన్నాయి, ఎనర్జెటిక్గా అనిపించింది. సో అదైతే ఎగ్జైటెడ్గా ఉందన్నమాట ఆడడానికి. సో రోజు ఆడుతాయి కాబట్టి భలే ఎగ్జైటెడ్గా ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, ఒక రింగ్స్ అయితే ఆ పక్కన పెట్టేసి ఇటువైపు తీసుకొచ్చి ఏమన్నారనమాట. సో ఇదైతే ఫస్ట్ తీసుకెళ్ళిపోయి వెంటనే చూడండి ఆ బాల్స్ని గోల్ అనమాట. సో గోల్ చేయాలి. వెంటనే మొరాకో తీసుకొచ్చేసి 2 వేసేసింది. ఆ రాకీ కూడా వచ్చేస్తూ ఉంది. సో 1 by 1 అలాగా పెట్టేసి వేసేస్తున్నాయి అనమాట. మొరాకో అయితే ఫినిష్ చేసేసింది 3 balls. మొరాకో ఆల్రెడీ విన్ అయిపోయిందండి. వా, టీమ్ ఏ, గుడ్ అప్లాజ్ అని చెప్పేసి ఎంకరేజ్ చేస్తున్నారు అందరూ, టీమ్ ఏ అండ్ టీమ్ బి. సో మొత్తం అంతా అక్కడ జరిగేది కూడా మీకు వాయిస్ పెడదాం అనుకున్నాను, సౌండ్స్, కానీ బయట బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ బోల్డ్ అంతా ప్లే చేస్తున్నారండి వాళ్ళు అసలు. సో అందుకే మళ్ళీ కాపీరైట్ స్ట్రైక్స్ రాకుండా అని చెప్పేసి మ్యూజిక్ ఆఫ్ చేశాను అనమాట. సో నెక్స్ట్ అయితే క్రౌడ్లో నుంచి ఎవరైనా ఒకరు రావచ్చు, ఒక చిన్న యాక్టివిటీ అయితే చేపిస్తాను. కానీ వచ్చేవారు మటుకు ఏ విధమైన యానిమల్స్ వచ్చినా, ఎలాంటివి వచ్చినా కూడా అయితే భయం అయితే పడకుండా ఉండాలి అని చెప్పారు. సో అందులో అని చెప్పేసి ధీరులాగా ఒక అతనైతే వచ్చేసారనమాట. సో నేను దేనికి భయపడను అని చెప్పేసి ఇంకా అలా తన పేరు అవి కనుక్కొని మాట్లాడుతున్నారు. సో ఈ క్రౌడ్ అంతా కూడా ఈ షోకి కూడా మనకి ఎటువంటి ఛార్జెస్ లేవండి. సేమ్ మనం ఎంట్రీ టికెట్ తీసుకుని ఎలాగైతే మనము షో జూనే గారికి ఎంటర్ అయిపోతామో సేమ్ ఆ టికెట్లోనే ఇంక్లూడెడ్ అనమాట. అయితే 2 times జరుగుతుంది మనకి ఈ షో, మార్నింగ్ అండ్ ఈవినింగ్. మార్నింగ్ 11 to 11:30 జరుగుతుంది, ఈవినింగ్ అయితే 3 to 3:30 అనమాట. సో జూనే గారికి వచ్చిన వాళ్ళైతే తప్పకుండా ఈ షో అయితే మిస్ అవ్వద్దు. చాలా ఫన్ అండ్ ఎగ్జైటెడ్గా ఉంటుందన్నమాట. మీ పిల్లలు, మీరు అందరూ ఎగ్జైట్గా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఇప్పుడైతే ఇలాగా ఏంటి, ఎక్కడి నుంచి వస్తాయని మాట్లాడుతూ ఉన్నారనమాట. సో నెక్స్ట్ మీరు ప్యానిక్ ఏం అవ్వద్దు అని చెప్పేసి, సో తనని ఇటువైపు రైట్ సైడ్ నుంచి చూడండి అందరూ అనుకుంటూ ఉన్నాము. ఈ లోపల అక్కడి నుంచి బుల్లిగా ఒకటి బయటకు వస్తుంది అనమాట. సో ఇదైతే బ్లాక్ క్యాట్ అట. సో అది చూడండి, అసలు అన్ఎక్స్పెక్టెడ్ అండి. కింద నుంచి ఎటు నుంచో ఎంట్రన్స్లో అక్కడ వాటర్ ఉంది కదా, అక్కడి నుంచి ఏమైనా వస్తాయని అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు అందరూ. సడన్గా ఈ ఎల్లో కలర్ సంథింగ్ హోర్డింగ్ లాగా ఉంది కదా, దాని దగ్గర ఒక చిన్న తలుపు లాగా ఉందనమాట. ఆ తలుపులో ఇంచి చూసేస్తుంది, అక్కడ ఆ హోల్లో ఇంచిది. అందరూ క్రౌడ్ కూర్చున్నారు కదా ఆల్రెడీ కింద. అక్కడ దానిపైన ఒక పోల్ రాడ్ లాగా ఉంది. అక్కడైతే చివరన ఒక కప్పు పెట్టేసి దానికైతే భోజనం పెట్టేశారనమాట. ఫీడింగ్కి సంథింగ్ ఏదో పెట్టారు. ఇంకా అది అలా నడుచుకుంటూ వచ్చి ఫస్ట్ దానికైతే బోల్డ్ అంత సిగ్గట.
ఫస్ట్ రాగానే వచ్చి ఆ పోల్ దగ్గర ఆగిపోయింది. దాని తర్వాత మనం అందరం క్లాప్స్ కొట్టి ఎంకరేజ్ చేస్తేనే అది వస్తుంది లోపలికి అని అన్నారు. మొత్తానికి అదైతే వచ్చేసి వెళ్ళిపోయింది. సో నెక్స్ట్ అయితే ఇంకా ప్యారెట్ది ఇంకా ఫండ్ కలెక్టింగ్ అండి ఇదైతే. సో ఎందుకంటే వీళ్ళు మొత్తం ఎంత మెయింటెనెన్స్ చేయడానికి ఆల్మోస్ట్ మనం టికెటింగ్ ఇవన్నీ తీసుకుంటున్నారు కదా. సో అంత పెద్ద యానిమల్స్కి అంత మెయింటైన్ చేయాలి. సో అంత క్లెన్జినెస్గా నీట్గా ఉండాలి. అవి కూడా యానిమల్స్కి హెల్తీగా ఉండాలి కాబట్టి చాలా ఫండ్స్ అయితే కావాలి. సో వాలంటీర్గా ఎవరైనా డొనేట్ చేస్తే డొనేట్ చేయొచ్చు, మీ ఇష్టము అని చెప్పేసి అక్కడ డొనేషన్కి కూడా పెట్టారు. సో అది కూడా ఒక ఫన్ వేలో క్రియేట్ చేయడానికైతే ఒక యాక్టివిటీ లాగా కూడా పెట్టారనమాట. సో ఆడియన్స్లో ఎవరైనా ఒక 3 people రావచ్చు అని చెప్పేసి అన్నారు. అది కూడా చిన్న పిల్లలు అని అన్నారు. చిన్నపిల్లలు ఎవరైనా తీసుకొచ్చి అలా ఫండ్ కానీ ఇస్తే వాళ్ళ హ్యాండ్ మీదకి వచ్చేసి ఆ బర్డ్ అయితే తీసుకొని అలాగ వెళ్ళి ఆ ఫండ్ వేస్తుంది అని అన్నారు. అప్పుడు వచ్చారనమాట చిన్నగా ఒక 3-4 పిల్లలు అనమాట. సో చూడండి వాళ్ళు ఇలాగ మనీ పట్టుకొని అలా నిలబడుకుంటే దాన్ని ఫుడ్ ఇలా పెట్టి వెళ్ళు అని అనగానే అది రావాలి. ఫస్ట్ అయితే కొంచెం మారం చేసింది, వెళ్ళు అని అంటుంటే వెళ్ళట్లేదు చూడండి. అతను ఇలా అంటున్నాడు ఆగిపోతుంది, ఇలా అంటున్నాడు ఆగిపోతుంది. సో మొత్తానికి అయితే 3వ సారి వచ్చేసింది. సో ఇక్కడ కూడా కొంచెం ఫీడింగ్కి వచ్చినప్పుడల్లా దానికి చూడండి తను కొంచెం తినిపిస్తున్నారనమాట. అది పెట్టినప్పుడు అలా తినేసి అప్పుడు ఆ మనీని అలా తీసుకొని అప్పుడు మళ్ళీ అతనికి వెళ్ళి ఇస్తుంది. సో ఆ తీసుకున్న మనీని అయితే అతను ఆ బిన్లో వేసేస్తున్నాడు అనమాట, ఫండ్ కలెక్టింగ్ బాస్కెట్లో. సో అలాగే 2-3 పిల్లలు అయితే చేశారు. చాలా చిన్న బాబు కూడా వచ్చాడనమాట. ఆ బాబుతో కూడా యాక్టివిటీ జరిగింది. మేమైతే వచ్చేసరికి మొత్తం అంతా హ్యూజ్గా నిండిపోయినారండి, ప్లేసెస్ లేవు. కానీ లాస్ట్ నుంచే నిలబడుకోవడం బెస్ట్ అనిపించింది. దూరం నుంచి మొత్తం అంతా ఫుల్ ఆడిటోరియం కవర్ చేయొచ్చని. సో ఈ లోపలైతే సీవేల్ వచ్చేసిందండి. ఎంత క్యూట్ ఉందో అసలు ఇదైతే. మొత్తం షోకి హైలైట్ అనమాట ఈ సీవేల్ షోనే. సో ముందైతే కొన్ని అది బ్లాక్ క్యాట్ వచ్చింది, కొన్ని కోళ్ళు అవన్నీ వచ్చాయి, ఇంకా చాలా వచ్చాయి. మధ్యలో మా దక్షి కొంచెం అరుస్తూ ఏడుస్తూ ఉంటే ఇక నేను అవి కొన్ని మిస్ చేశాను తీయడానికైతే. సో ఇప్పుడైతే ఇది సీవేల్ వచ్చేసింది. ఇక దాన్ని చూడండి ఒకటి నడుంకి ఒకటి కట్టుకున్నాడు కదా ఒక డబ్బాలాగా, దాంట్లో అయితే బుల్బుల్ చేపలు ఉన్నాయన్నమాట. దాంతో మాట్లాడితే దానికి అది కూడా షేక్ హ్యాండ్ ఇస్తుంది. అది అట్లా దాని నోట్లో పెడుతున్నాడు, తింటుంది. నెక్స్ట్ అయితే అబ్బా అతనికి ముద్దు కూడా పెడుతుంది, కిస్ చూడండి ఎంతసేపు పెడుతుందో. ఇంకా మధ్యలో అలాగ ఫుడ్ వేస్తున్నాడు అనమాట. ఫస్ట్ దానికైతే ట్రైనింగ్ అనమాట. సో దీనికి ఆల్రెడీ ఫుల్ ట్రైన్లో ఉందండి. అది ఎంత చక్కగా గైడ్ చేస్తుంటే వస్తుందో చూడండి. చక్కగా అతను దిగి ఇట్లా రా అనగానే నడుచుకుంటూ వస్తుంది అనమాట. చేతిలో ఒక బాల్ పట్టుకున్నాడు కదా, అదైతే మంచిగా పూల్లోకి విసిరేసేసాడు. అలాగా ఇంకా పూల్లోకి విసిరేసి తీసుకురామన్నాడు. ఇంకా చూడండి అదైతే దాన్ని ముక్కుతూ పట్టుకొని అలాగ ఆడిచ్చుతూ తీసుకుని వెళ్ళి మళ్ళీ ఇంకొక డీప్ డైవ్ చేసింది అనమాట లోపలికి. ఎందుకంటే ముక్కుతో ఇలా ఎత్తడానికి బాగా లోపలికి మునిగేసి ముక్కుతో అలా ఎత్తేసి నీట్గా అయితే గోల్ చేసేస్తుంది చూడండి. అబ్బో చూసేసారా, మొత్తానికైతే రీచ్ అయిపోయింది, గోల్ చేసింది అనమాట. సూపర్. నెక్స్ట్ అయితే మళ్ళీ అది చేసింది కదా అచీవ్మెంట్, మరి అయితే దానికి ఫుడ్ కూడా కొంచెం పెట్టాలి కదా, అందుకే ఇంకా ఫుడ్ అలా తినిపిస్తున్నారు. ఆ ఫుడ్ తింటూనే ఆడుకుంటుంది. ఇంకా చేపలు ఇంకా కూడా ఏదో వైట్గా ఉన్నాయి, మరి ఏం వేస్తున్నారో తెలియలేదు నాకు దూరంగా కొన్ని. ఇంకా నెక్స్ట్ ఇంకొక యాక్టివిటీ, ఎక్కడ పోయింది అబ్బా ఇది అని అంటే అటు చూడండి ఎంత బాగా స్టెప్స్ ఎక్కినట్టు ఎలా ఎక్కుతుందో. చక్కగా ఎక్కి అక్కడ కూర్చుంది. ఇంకేం చేస్తుందో అక్కడి నుంచి అని చూస్తున్నాం అనమాట. మేము అందరము చూస్తున్నారు కదా. ఈ యాక్టివిటీ అంతా కూడా వాటర్ని నీట్గా క్లీన్ చేసి పెట్టారు, చాలా చక్కగా ఉందన్నమాట. సో మన అండర్ వాటర్లో అది లోపలికి వెళ్ళినప్పుడు కూడా మనకి కనిపించడానికి అని చెప్పేసి మొత్తం అంతా గ్లాస్ సెటప్ అయితే పెట్టేశారు. ఇటు సైడ్ నుంచి చూడడానికి కూడా ఒక బిగ్ డైవ్ అయితే చేసింది చూడండి. ఇక్కడ డైవ్ చేసుకుంటూ వచ్చి అతను ఒక పోల్కి ఒక బాల్ పెట్టాడు, దాన్ని చూడండి ఒక జంప్ చేసి టచ్ చేస్తుంది అనమాట. సో దానికోసమే అది పైకి ఎక్కింది. సూపర్ కదా నిజంగా. సో దీంతోనే చాలా యాక్టివిటీస్ జరిగాయండి. లాస్ట్లో అయితే బాగా క్లాప్స్ కొడుతా అంటుంటే చూడండి అది కూడా ఎలా కొడుతుందో. మనము ఉన్న ఆడియన్స్ అందరూ క్లాప్స్ కొడుతుంటే అది కూడా చక్కగా మనతో పాటు కొడుతుంది అనమాట. వెల్డన్ అన్నట్టు అది కూడా దాన్ని అన్నాడు. ఫస్ట్ మొరాకో వచ్చింది కూడా, దాని ట్రైనింగ్ అనమాట ఇతను. సో ఇతను బాగా ఏది ట్రైన్ చేశాడో అతను భలే గెలుస్తున్నాయి అనమాట. అన్నీ చాలా చక్కగా ట్రైనింగ్ చేశాడు ఇతను. సో నెక్స్ట్ అయితే ఇంకొక రింగ్ కూడా పట్టుకున్నాడు అనమాట. సో ఇప్పుడు అది కూడా మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇందాక డైవ్ చేసింది కదా, సేమ్ అలాగే డైవ్ చేసుకుంటూ వచ్చి దాన్ని ఎక్కేసి మళ్ళీ ఈ రింగ్లో నుంచి కూడా దూకుతుందంట, చూద్దాము. సో ఇప్పుడు కూడా అక్కడికి వెళ్ళి ఎక్కేసిరా అని చెప్పాడు. మనకైతే మనల్ని ఎలా వెళ్ళి ఎక్కేసి ఒకసారి దూకేసి రామ్మా అని చెప్తే మనం ఎలా వెళ్తామో, అది కూడా చూడండి ఎంత బాగా అసలు అతను చెప్పగానే మళ్ళీ వెళ్ళి ఎక్కుతుంది అనమాట.
వెళ్ళి ఎక్కి మళ్ళీ ఒక డైవ్ జంప్ చేసి అయితే చూడండి వెయిట్ చేస్తుంది అనమాట. ఎప్పుడైతే అతను విజిల్ బ్లో చేసి కమాన్ అని అంటాడో వెంటనే అప్పుడు వాటర్లో దూకేసి డైవ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు చూద్దాము ఎంత బాగా డైవ్ చేస్తుందో ఆ రింగ్లో ఇంచి. వా వచ్చేస్తుంది. వా సూపర్ బండి అసలు నిజంగా చాలా బాగా. మా దక్షి అయితే ఫుల్ మమ్మీ డైవ్ చేసింది ఏంటది ఏంటాడు అని అడుగుతుంది అనమాట. సీవేల్ అయితే మా దక్షికి అంత తెలియదు అనమాట. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ చూడడము. ఈ బుక్స్లో కూడా ఆక్వాటిక్ యానిమల్స్ అవన్నీ ఉంటే టాటాయిస్, ఫిషెస్, ఇవన్నీ డాల్ఫిన్స్, షార్క్స్ ఇవన్నీ తెలుసు, కానీ ఇది తెలియదు అనమాట. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఫుల్ ఎగ్జైట్ అయింది అది కూడా. నెక్స్ట్ అయితే బయట ఒక చిన్న అక్వేరియం లాగా కూడా ఉందండి ఫిషెస్ది. వెళ్ళి చూడాలనుకుంటే చూడొచ్చు. మేమైతే ఆల్రెడీ పెద్దగా సూర్యకేల్సి అక్వేరియం చూసేసాము, అందుకే నా అక్వేరియంకి ఏం వెళ్ళలేదు. చిన్నదే అనమాట అక్వేరియం, లోపల దాకా వెళ్ళలేదు. బయట నుంచి అయితే ఇలా కనిపిస్తూ ఉంది మాకు, ఇక్కడ నుంచి చూసేసామన్నమాట. సో నెక్స్ట్ ఇంకా వేరే యానిమల్స్ని అయితే కవర్ చేద్దాము అని చెప్పేసి ఆ లోపలికి అయితే వెళ్ళలేదు. ఇక్కడ బయటికి అయితే మనకి ఇలా కనిపిస్తుంది, గ్లాస్ డోర్స్ పెట్టి వెనకాల కూర్చున్నారు కదా వీళ్ళందరూ. అక్కడ కూడా ఒక చిన్న పాండ్ లాగా ఉంది చూడండి. సో మొత్తం అయితే ఇక్కడ మళ్ళీ ఇలా స్టాల్స్ కూడా ఉంటాయన్నమాట. అక్కడక్కడ ఫుడ్ స్టాల్స్, డ్రింక్స్, ఇంకా అందరికీ డీహైడ్రేట్ అయిపోయి విసనకర్లో తెగ ఊపేస్తున్నారు చూడండి. మళ్ళీ పెంగ్విన్స్ కూడా ఉన్నాయండి. సేమ్ మనం యానిమల్ షోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకా మనము ఫిషెస్ ఇవన్నీ కూడా, ఈ పెంగ్విన్స్ ఇవన్నీ కూడా కవర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ నుంచి చూసుకుంటూ వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఇంకా మా దక్షి లాస్ట్లో ఇక్కడ దాని బయట రాగానే ఇక్కడ పెద్ద హిప్పోపటామస్ ఒక స్టాచ్యూ లాగా పెట్టుంటే దాని మీద ఎక్కి కూర్చొని పోజులు ఇచ్చేస్తుంది. సో చూశారు కదండి మరి వ్లాగ్ అయితే. సో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా మరెన్నో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే ముందుకు వచ్చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. థ్యాంక్ యూ, బాయ్. Like, share, subscribe. That's the killer.